నా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ ద వీడియో అండి. ఈ వారం వచ్చే వారం అండి, అంటే రాబోయే వారంలో బంగారం వెండి ధరలపైన ఒక చిన్న విశ్లేషణ 30/12/24 నుండి 4/1/25 వరకు అండి. ఇంటర్నేషనల్ మార్కెట్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం సందర్భంగా సెలవులు ఉండడం వలన స్టేబుల్ మోడ్లో ఉందండి. బయట నుండి ఏదైతే ఇండియా పైన వెండి బంగారం ధరలపైన ఏ మాత్రం కూడా మన ప్రెజర్ ఉండదండి. ఈ వారం అంతా భారతదేశంలో ఉన్న షేర్ మార్కెట్ ట్రేడర్స్ మరియు బులియన్ హోల్సేలర్స్దే హవా నడుస్తుందండి. వాళ్ళు ఏ రేటు పెడితే ఆ రేటు, పెంచితే పెంచిన రేటు, తగ్గితే తగ్గిన రేటు ఈ వారం వరకు. అలాగే అంతర్జాతీయ బంగారం అనుకూలత $2,574 అండి. ప్రతికూలత అనేది $2,657 అండి. అదే మనం జిఎస్టీ కలుపుకొని భారతదేశం రూపాల్లో చెప్పాలంటే 77,400, 80,000 అండి. ఈ రెండింటి మధ్యలో ఆడుతుంటుంది ఎక్కువ తక్కువ. అంతర్జాతీయంగా వెండి అనుకూలత $28.79 అండి. ప్రతికూలత $28.88 అండి. భారతదేశంలో ఈ జిఎస్టీ కలుపుకొని రూపాలలో చెప్పాలంటే 87,250 నుండి 90,000 మధ్యలో నడుస్తుందండి. అలాగే భారతదేశంలో రూపాయి విలువ క్షీణించడం వలన కూడా వెండి బంగారం ధరలో స్వల్ప మార్పులు రావచ్చండి. సో ఈ ప్రతికూలత అనుకూలత అంటే ఏం లేదండి, వాళ్ళు అనుకూలంగా ఉన్నప్పుడు అమ్ముతారండి, అది లాభాల స్వీకరణ అంటారు. అలాగే రాబోయే 2025 సంవత్సరంలో మేలిం బంగారం 24 క్యారెట్ల పైన మరియు 14 క్యారెట్ల పైన కూడా హాల్మార్క్ వస్తుందండి. సో 2025 జనవరి నుండి జూన్ వరకు బంగారం ధరలు పెరగవచ్చండి. జూలై తర్వాత డిసెంబర్ వరకు వెండి ధరలు పెరగవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ జనవరి 2025 ఫస్ట్ హాఫ్ ఏమో వెండి బంగారం పైన, అంటే సెకండ్ హాఫ్ వెండి పైన దాని యొక్క డిమాండ్ ఉంటుందండి. సో మీరు మేలిం బంగారం అంటే 24 క్యారెట్ల పైన ఇప్పటివరకు ఈ జిఎస్టీ అంటే దానిపైన హాల్మార్కింగ్ లేదండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. బంగారం వెండి ధరలపైన ఈ విశ్లేషణ ఒక వీడియో ఛానల్కు సిఏ సురేంద్ర మెహతా, నేషనల్ సెక్రటరీ ఐబీజేఏ గారి అభిప్రాయం ప్రకారము సూచన మాత్రమే అండి. మీరు వెండి బంగారం ధరలు కొనుగోలు చేసేటప్పుడు మీకు నచ్చిన వారితో మాట్లాడుకొని మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి. ఎవరిని బాధ్యులను చేయొద్దని నా యొక్క మనవి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు కూడా పంపించండి మేడం. థ్యాంక్ యూ.